all of us, even our own staff members here. Thank you very much. Thank you. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మామగారితో మధ్య వనవాళ్ళు దిద్దించిన మేడం భవానీ టీచర్. చాలా ఈజీ క్వశ్చన్. ఓనమాల్ వీడియో ముందు చెప్పాలి. లైట్ గేట్ పెట్టండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మాస్ మహారాజా విత్ మ్యాక్స్ అపియరెన్స్. ఈ బ్యాచ్ మ్యాక్సిమం టాపర్స్. ఎందుకంటే మ్యాథ్స్ కూడా నా కెరీర్లో స్టార్టింగ్ ఎక్కువ మెంబర్స్కి 100 ఎక్కువ వచ్చిన బ్యాచ్ ఇదే. ప్లస్ అదేవిధంగా మీలో మ్యాక్సిమం 99s కానీ 100s కానీ ఎక్కువ వచ్చిన బ్యాచ్ ఇదే బాగా. ప్లస్ ఆల్రౌండర్ బ్యాచ్. ఒక మాటలో చెప్పాలంటే అటు స్టడీలో కానీ ఇటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చెప్పించండి. సో రిమార్కబుల్ బ్యాచ్. నెక్స్ట్ ఇంకోటి, ఈ ప్రోగ్రామ్ కి రూపకర్తలు కూడా ఫస్ట్ బ్యాచ్ ఇదే. 2000 అంటే 4 years ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ శ్రీనాథ్, వీరి గిరీష్, నెక్స్ట్ నరేంద్ర వీళ్ళందరూ కలిసి ఈ బ్యాచ్ స్టార్ట్ చేసింది. ఇది గెట్ టుగెదర్ నవజీవన్ కెరియర్ కి ఫస్ట్ గా స్టార్ట్ చేసిన బ్యాచ్ ఏదంటే ఈ బ్యాచ్. సో ఎప్పుడు మామూలు జనరల్ వీళ్ళందరూ పిచ్చిలో ఉంటారు జనరల్ గా. ప్లస్ ఇంకా మిగిలితే ఏంటంటే సినిమా రిలీజ్ అయిందంటే సినిమా రిలీజ్ అయిందంటే నేను ఆబ్సెంట్. సార్ మీ డైలాగ్ చెప్పండి. టమారా గజకర్ణ గోకర్ణ ఒకసారి. అంటే మామూలు క్లాస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా వెళ్తాం సరదాగా ఉండడం కోసం ఎప్పుడన్నా ఊరిని బంజారే బది గోవిందం కొంచెం ఏంటంటే వాళ్ళ క్లాస్లో ఎంటర్టైన్మెంట్ విత్ సినిమా డైలాగులతో మ్యాథ్స్లో అది ఎక్కువ అండి మామూలుగా. అది జనరల్గా అంటే మ్యాథ్స్ చదువుతూ ఉండగా డైలాగులతో ప్రాబ్లమ్స్ కలిపేసేవాడు. అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్లస్ సరదాగా చెప్పినా సీరియస్ మళ్ళీ చెప్పేటప్పుడు వచ్చేసరికి చేయకపోయినా దాంట్లో రాజీ లేదు సబ్జెక్ట్ పరంగా. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. క్రమశిక్షణకి కర్ర అవసరం లేకుండా మామూలుగానే విద్యార్థిని క్రమశిక్షణలో పెట్టచ్చని చాటి చెప్పిన మీడియా అధ్యాపకుడు హిందీ సార్. హిందీ సీనియర్ సార్. హిందీ సీనియర్ అన్నపూర్ణ సార్ అంటే Okay, good afternoon to all. How are you? Fine. అందరికీ ముందు విష్ యూ హ్యాపీ సంక్రాంతి. చాలా ఐ థింక్ 10 years అవుతుంది అనుకుంటా మీ 10th అయిపోయి. 10 years తర్వాత మళ్ళీ 10th క్లాస్లో ఉన్నా. 10 years తర్వాత 10th క్లాస్. అప్పుడంటే ఏదో మీరేదో కొద్దిగా బాగా చదవాలి, ఇంకా బాగా మార్కులు రావాలని తప్పంతో పొద్దున్నే రాకపోయినా కొద్దిగా లేట్గా వచ్చినా ఫస్ట్ ఉండేది నేనే, ధన్యవాదాలు. దానివల్ల చాలా మంది జాబ్లో ఉన్నారు, చాలా సంతోషం. అదే కంటిన్యూ చేస్తూ
ఇంకా ఇప్పుడు సొసైటీలో మీకు చాలా తెలుస్తూ ఉన్నాయి. సొసైటీలో మీరు ఒక పొజిషన్కి వచ్చారు కాబట్టి మీరంతా కూడి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లాంటిది పెట్టి ఎడ్యుకేషన్లో కూరుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీరు చెప్పి నన్ను ప్లాన్ చేస్తాను ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే తెలుగు భాషలో మన చేత సందులో సమావేశాలు పెట్టించిన ప్రిన్సిపల్ గారికి మేడంకి అలాగే మిత్రులందరికీ చిరంజీవులైన మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏం మాట్లాడాలి, చాలా మాట్లాడాలి. తెలుగు పద్యం చెప్పండి. నాకేమనిపిస్తుంది అంటే అసలు స్కూల్ లైఫ్ ని అంటే ఇలా అంటే ఇప్పుడు 10 years అయిపోయింది, స్కూల్ లైఫ్ అయిపోయింది, చాలా మలుపులు తిరిగారు, చాలా స్టెప్స్ ఎక్కారు, కొంతమంది అయితే సెటిల్ అయ్యారు. ఇంత పైకి ఎక్కి కూడా ఆ స్కూల్ గుర్తుపెట్టుకున్నారంటే ఆ పోయి అంత మంచి మనసులో అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ అదే మిమ్మల్ని చూస్తే నాకు అనిపించింది. చాలా మంది మర్చిపోతున్నారు కదా అసలు స్కూల్లో చదువుతున్నాము, ఏదో చదువుతున్నాంలే అంటారు. స్కూల్ లైఫ్ గుర్తు చేసినా కూడా కానీ టీచర్స్ మీద అప్పటి టీచర్స్ మీద ఇంత ఎఫెక్షన్ ఉన్న బ్యాచ్, ఇంత ఎఫెక్షన్ ఉన్న పిల్లల మీదనే వెరీ నైస్. చాలా హ్యాపీగా అలాంటి థాట్ వస్తేనే హ్యాపీగా ఉంది నిజంగా. ఇలాంటి కల్చర్ ఏదైతే ఉందో స్కూల్ని గుర్తుపెట్టుకోవాలని సంస్కృతి స్కూల్లో నేర్చుకున్న ప్రిన్సిపల్స్ని మన లైఫ్లో ఫాలో అవుతూ అది నిజంగా పూర్తిగా స్కూల్ నుంచి కూడా కాదేమో, బై బర్త్ మీ ఫ్యామిలీస్ నుంచి మీ పేరెంట్స్ నుంచి కూడా వచ్చింది. వెరీ గుడ్. ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే స్కూల్నే కాదు దేన్ని మర్చిపోరు. ఇంకా మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పొజిషన్ ఏంటి, అమ్మ ఏంటి, నాన్నేంటి, అక్కడి నుంచి మర్చిపోరు. ఈ మర్చిపోయే స్వభావం ఉన్న వాళ్ళు అందరినీ మర్చిపోతున్నారు కొన్నాళ్ళకి. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఓకే, నా కెరియర్కి 10th క్లాస్ నా కెరియర్కి మిమ్మల్ని ఫస్ట్ బ్యాచ్ అనుకోవచ్చు. అంటే అంతకుముందు శంకర్ వాళ్ళ బ్యాచ్లో నేను మిడిల్లో కదా వచ్చింది. అప్పుడు నాకు ఆ పిల్లల మీద అంత అవగాహన లేదు. పూర్తి అవగాహనతో మిమ్మల్ని 9th క్లాస్ నుంచి కదా పూర్తి అవగాహనతో మిమ్మల్ని చాలా బాగా ఏదో చెప్పేసేయాలని చాలాసార్లు బాగా సీరియస్గా కోపాడి మీకు ఎక్కువ నేర్పించేయాలని. అందులోనూ అప్పట్లో నాకు కూడా సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ లేదు. నేను నేర్చుకుంటూ ఒక్కొక్కసారి నేను బాగా బట్టి పట్టుకుంటూ వచ్చేదాన్ని. అప్పట్లో రాత్రి తెల్లవారు మంచం నిండా పుస్తకాలు ఉంటాయి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చదువుకుంటూ ఉండేదాన్ని. పీజీ ఎగ్జామ్స్ రాయడం ప్లస్ మీ 10th క్లాస్ బ్యాచ్ రెండు చేశాను. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఇంకా బ్రైట్ ఫ్యూచర్ రావాలని మిమ్మల్ని దీవిస్తాను. థ్యాంక్ యూ. स्कूलों की चाहता जिस देश में गंगा रहता है कभी खुशी कभी गम. ఇలాంటి రాష్ట్ర భాషలో మన చేత పరుగులు పెట్టించిన సీని గారిని మాట్లాడదాం. నేను మీకు ఎక్కువ టైం చెప్పలేదు, నేను 1 year చెప్పాను. తర్వాత నేను జాబ్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత నా ప్లేస్లో మాట్లాడుతాను. ఎనివే గుర్తుపెట్టినందుకు అందరికీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్తూ సరే. 1 minute హిందీ సార్ గురించి నేను ఒకటి చెప్పాలి. 7th క్లాస్లో 98 మార్క్స్ తెప్పించాలని అసలు ఆయన ఎంత ట్రై చేశారంటే నిజంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు